ఈ వీడియో చూసే ముందు మిగతా 4 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. రాత్రంతా ఏవేవో ఆలోచనలతో కలలో నిద్ర పట్టిందే లేదు. తెలియని స్థితిలో ఉండగా తెల్లవారింది. నేను లేచి కాలకృత్యాలు తీర్చుకునేటప్పటికీ మా నాన్న స్నానం చేసి జపానికి కూర్చోబోతున్నాడు. నన్ను చూచి నాయనా లే, చావచూడు, ఓ మాటు పొలం వెళ్ళి నాకు 15 రోజులకు ఊపిరి తీసుకోవడానికైనా తీరిక లేకుండా ఏవేవో పనులు పురమాయించాడు. ఇక నుంచి నేను సభలు సందర్భాలు మానుకొని ఇంటి పట్టున ఉండమని దీని భావం అయి ఉంటుంది అని ఊహించాను. నేనేమీ మాట్లాడలేదు అసలు. ఆయన మౌనంగా జపానికి కూర్చున్నాడు. నేను చద్దన్నానికి కూర్చొని అది కాగానే పొలానికి బయలుదేరాను. పొలం వెళ్ళానన్న మాటే గాని అక్కడ ఏ పని మీద మనస్సు పోలేదు. నా శరీరం మట్టుకు పొలంలో ఉన్న బుర్ర నరసాపురంలో ఉండిపోయింది. అక్కడేవో పని వాళ్లకు పురమాయిస్తూ చూస్తూ కూర్చోనో నిన్నటి ఉపన్యాసాల మీదనో నాయకుల మీదనో నిలిచిపోయింది మనసు. ఇది వదలచుకుందామన్నా వదిలేటట్టు లేదు, కనబడలేదు. ఇలా వారం రోజులైనా గడవకుండా రమణారావు గారు ఒకసారి వచ్చి కనబడమని బిపిన్ చంద్రపాల్ అనే మహానాయకుడు బెంగాల్ నుంచి వస్తున్నాడని పెద్ద ఎత్తున మనం సభకు ఏర్పాట్లు చేయాలని అదమం దగ్గర ఉండి ఈ ఏర్పాట్లన్నీ జరిపిస్తేనే సభ గాని లేకపోతే అసభ అవుతుందని కబురు చేశారు. పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టయింది. వెళ్ళడమా మానడమా? వెడితే ఎలాగూ, వెళ్ళకపోతే ఎలాగూ? వెడితే ఇక్కడ పనులన్నీ పాడవడం, మా నాన్నకు కోపం రావడం తప్పదు. వెళ్ళకపోతే నా మీద ఎంతో నమ్మకంతో ఆశతో ఎదురు చూస్తున్న రమణారావు గారికి ఆశాభంగం అవుతుంది. ఆశాభంగం మాట ఎలా ఉన్నాయో యథార్థం చేతను నేను వెళ్ళకపోతే అక్కడ ఏర్పాట్లన్నీ శ్రద్ధగా జరిపించేవాడు మరొకడు లేడేమో అనిపించింది. ఇలా ఆలోచిస్తూ ఒకరోజు ఉదయాన్నే పొలం పనులన్నీ మనిషికి పురమాయించి పెందలాడే భోజనం చేసి ఎవరితోటి చెప్పకుండా నేను నరసాపురం చేరుకున్నాను. రమణారావు గారికి కలుసుకొని ఇంటి దగ్గర నా ఇబ్బందులు మనవి చేసుకున్నాను. వారెంతో సానుభూతితో ఆలకించి నాయన ఇటువంటి కార్యక్రమంలో ప్రవేశించి తర్వాత ఎంతసేపు ముందంజ వేయడమే గాని వెనకంచకు దిగజారడం ఎంత మాత్రము ఉండకూడదు. తత్తిమ్మ విషయాలు మనం సావాసంగా ఆలోచించుకుందాం. ఈ సభ మట్టుకు మీరు పూనుకుంటేనే కానీ జయప్రదం జరగదు. కాబట్టి ఎలాగైనా వచ్చి నీ బాధ్యత నిర్వహించక తప్పదు. అటువంటి ఇబ్బందులు రోజు ఏదో వేలప్పుడు కలుగజేసుకొని తగిన ఏర్పాట్లు చేసుకుందాం, వెళ్ళిరా అని నన్ను వీపు తట్టి పంపించారు. నేను ఉత్సాహంతో మనము ఎన్ని ఆటంకాలైనా ఎదుర్కొని కార్యభారం వహించకపోతే దేశమే నాశనం అవుతుందన్న భావోద్వేగంతో భయంతో తొందరగా ఇంటికి వెళ్ళాను. అక్కడి నుంచి రోజు ఏదో సమయంలో నేను నరసాపురం వెళుతూ రమణారావు గారితో సంప్రదిస్తూ అక్కడ ఏర్పాట్లు చూస్తూనే ఉన్నాను. మా నాన్న ఇవన్నీ ఒక కంట కనపడుతూనే ఉన్నాడు. కానీ ఒక్కనాడు ఇదేమిటి అని నన్ను అడగలేదు, నేను చెప్పను లేదు. ఆఖరికి సభరోను రానే వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే చద్దన్నం తిని రాత్రి దాకా ఇంటికి రానని అమ్మతో చెప్పి ఆవిడను ఏదో ఒకటి అంటూనే వినకుండా నరసాపురం పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆదరాబాదర నరసాపురం చేరుకుని రమణారావు గారు, నేను, మదాలం సభ్యులం సాయంత్రం వరకు సతమతమై బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం. మధ్యాహ్నం రమణారావు గారితో పాటే వాళ్ళింట్లోనే 2 మెతుకులు తిన్నాను. మళ్ళీ సభాస్థానానికి వచ్చి అక్కడ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నప్పటికీ సుమారు 5 గంటలయింది. ఊపిరి తీసుకోవడానికైనా వ్యవధి లేకుండా పని చేయవలసి వచ్చింది. ఎలాగైతేనేం ఏర్పాట్లన్నీ ఎంతో సంతృప్తికరంగా పూర్తి చేసుకున్నాను. సుమారు 6 గంటలకు వస్తారనుకున్న నాయకుడు వచ్చి సభనారంభించి 7 గంటలైంది. రమణారావు గారు సభకు 10,000 పైగా వస్తారనుకున్న అంచనా దాటిపోయింది. 50,000 లక్షో వచ్చారన్నట్లుగా కనుచూపు మేర వరకు ఇసుక వేస్తే రాలనంత జన సంద్రోహంతో ఆ మైదానమంతా నిండిపోయింది. బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు పాల్ గారు. నా జన్మలో ఎప్పుడు అటువంటి ఉపన్యాసం వినలేదు. సరికదా, ముందు కూడా విని ఉంటానని నమ్మకం లేదు. నా జీవితాంతం వరకు ఆ ఉపన్యాసం నా చెవుల్లో గింగురుమని మారుమోగుతూనే ఉంటుందనిపించింది. సుమారు 2 గంటల సేపు జన సమూహము తెలియని భాషలో ఆయన ఉపన్యాసం ఇచ్చిన మరొక తెలుగు నాయకుడు అది తర్జుమా చేస్తున్నా ఒకరు కదలకుండా కిక్కురుమనకుండా ఊపిరి విడవకుండా గంభీరమైన శబ్దంతో ఇన్ని వేల మంది ఆ ఉపన్యాసాన్ని వింటూ కూర్చోవడం నా జన్మలో మరుపురాని మరువలేని దృశ్యం. సుమారు 10 నిమిషాల వరకు ఆకాశం దద్దరిల్లేటట్టు ప్రజలు చేసిన కరత్వాల ధనులతో సభ ముగిసింది. నేను ఇంటికి చేరుకున్నాను. సుమారు 10 గంటలైంది. మా అమ్మ నా కోసం ఎదురు తెన్నెలు చూస్తూ వీధి గుమ్మంలోనే కూర్చుంది.
నేను వస్తుంటే నా వెనుకనే వస్తున్న చూచి మా ఊరంతా సభకు వచ్చిందనిపించింది. నేను ఇంటికి వచ్చి స్నానం చేసి మౌనంగా మా అమ్మ ఎన్నడిగినా సమాధానం చెప్పకుండా భోంచేసి వెళ్ళి పడుకున్నాను. అప్పటి వరకు మెలకువగానే పడుకున్న మా నాన్న లేచి యువతలకు రాలేదు. నన్ను పలకరించలేదు. ఉరుదులు, పిడుగులు, తుఫాను తెల్లరంత రావని నిశ్చయం చేసుకొని హాయిగా పడుకున్నాను. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.